గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్న చంటన్న అనేప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? భయ్యా ఎలా ఉన్నారంటాం. ఇప్పుడు భయ్యా ఎలా ఉన్నారని మనం పిలిచిన తర్వాత భయ్యా అవసరం లేదన్నా, నన్ను ఏదో పేరుతో నాకున్న పేరుతో పిలువ అంటాడు. అలా కాదు భయ్యా నేను లేదు వద్దన్నానా అంటాడు. ఇప్పుడు మనం పేరుతోటి పిలవడం మొదలెట్టాం. ఈ పక్కన ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్జేషన్ వీళ్ళకి తెలియదు. నేను పేరుతో పిలిచిన రావడం వల్ల ఇది ఒక సంఘటన జరిగింది చెప్తున్నా. జరిగింది నేను పేరుతో పిలవడం వల్ల ఈ పక్కన టీం హర్ట్ అయిందంట. అందుకని క్యారెక్టర్ తీసేశారు. ఇంకా గొప్ప విషయం చెప్తా. ఒక డైరెక్టర్ ఒక సినిమాలో కమిట్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ ఫాదర్ అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అతను బోర్డు వేసుకోలేదుగా నేను డైరెక్టర్ ఫాదర్ని అని. మనం వెళ్ళాము, నార్మల్గానే ఉన్నాం, ఆ పక్కన నుంచే ఉన్నాం. మనం ఆయన సిగరెట్ తాగుతున్నాడు, నేను సిగరెట్ తాగుతున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఫాదర్ అని మనం తెలిస్తే మనం రెస్పెక్ట్ ఇచ్చి అయ్యో సారీ అంకుల్ అని మనం అటు వెళ్ళిపోతాం, లేదా అసలు అటు సైడే వెళ్ళాం. నా పక్కన నుంచి సిగరెట్ తాగి ఈడియం ఆర్టిస్ట్ అని క్యారెక్టర్ని తీసేస్తాడు ఎవడైనా? జరిగింది. పెద్ద సినిమా ఇది పెద్ద ఇలా చాలా జరిగాయి. నా ఒక్కడికి కాదు, ప్రతి ఆర్టిస్ట్కి జరుగుతాయి. ఇంకా ఏంటంటే భజన కొట్టినంతసేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్. భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదు అనుకోరా, నీ అంత గలీజ్గా ఇంకోలేడు. ఇది ఆర్టిస్ట్ లైఫ్. ఓకే. మూడోది ఏంటంటే అసలు నువ్వు ఎలా ఉండాలంటే ఇక మీరే దిక్కబ్బా, ఇక మీ వల్లే పుట్టుక నాది, నా జీవితం మీ వల్ల నడుస్తుంది అంతే. ఇక అసలు నేను నేల వేస్ట్ నీ నేల. మీరు నన్ను వజ్రంగా తయారు ఈ సినిమాతోటి డైరెక్ట్గా ఈ సినిమాలో క్యారెక్టర్ మీరు ఇవ్వడం వల్లే డైరెక్ట్ నంది ఆస్కర్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా డైరెక్టర్తో బిహేవ్ చేయాలి. అప్పుడు నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ పడుతుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ని చూసేవారా ఆర్టిస్టులకి అవకాశాలు? చూసి ఇవ్వరా అనే క్వశ్చన్ తప్పు అంటున్నా. ఇప్పుడు బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఆయనకంటే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఆయన వచ్చారు. ఆయన తర్వాత చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. ఈయన రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఈయన గ్యాప్ ఇచ్చినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు హైలైట్ అయిపోయారు. రైట్. మళ్ళీ ఆయన ఫామ్లోకి వచ్చారు, మళ్ళీ నడుస్తోంది. అట్లంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పాతోని అనట్లే. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయింది, దాంట్లో తిప్పి కొడితే 6 ఏళ్ళు పనిచేసి ఉంటాయి ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా, అంతే. మిగతా అంతా జబర్దస్తే. సో ఇప్పుడు ఏమైందంటే మనం పాత మనని చూసే, ఇప్పుడు అందరూ నన్ను చంటన్నా అని పిలిస్తే అది ప్రేమ, వాడికి నా మీద ఉన్న ప్రేమ. చంటన్నా అని పిలవడం వాడి బాధ్యత. వాడు ఏం ఫీల్ అవుతున్నాడు, వాడికంటే నేను పెద్దోడిని. నేను ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అని పిలుస్తా, నాకంటే చిన్నోడైతే. నాకంటే పెద్దోడు నేను ఎరా అని ఎలా పిలుస్తా కదా. ఆ ప్రేమ అభిమానాన్ని వాళ్ళు నన్ను చంటన్నా అని పిలుస్తుంటే పక్కోడికి ఏమనిపిస్తుందంటే వీడు చంటి కొంచెం పెద్దోడే అన్న రెస్పెక్ట్ ఇచ్చి వీడు చంటన్నానే పిలవడం మొదలెడతాడు. అలా ఇప్పుడు అతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిస్తే అందరూ నన్ను చంటన్నాను ఎలా పిలుస్తున్నారో అలానే ఒకడు వెళ్ళి ఒక ఆఫీస్లో చంటి టైంకి రాడంట కదా, చంటికి ఈగో ఉందంట కదా అనేది ఒకటి ప్రాసెస్ పెడితే వాడి కిందోడు వీడిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తప్పదు. వీడు చెప్పిన మాట సై అనాలి. ఈ సై అనే మాటకి అంట కదా అన్న వ్యక్తి నాతోటి పనిచేయలే, ఈ పక్కన సై అంటున్న మాటోడు నాతోటి పనిచేయలే. పోనీ నాకు క్యారెక్టర్ ఇద్దామనుకున్న డైరెక్టర్ ఉన్నాడు చూసావా, అతనికి నా గురించి తెలియదు. వీళ్ళు ముగ్గురు చెప్పడం వల్ల ఆ డైరెక్టర్ ఇవ్వాలనే ఇది కూడా పోయిందిగా. అలా ఎన్ని సినిమాలు పోయి ఉంటాయి నాకు. అందుకేనన్నా ఇండస్ట్రీ ఆపేసి జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళడానికి కారణం. అంటే ఒకనొక టైంలో ఇలా నడుస్తుంది, సినిమాల్లోకి వెళ్ళావు, మంచి నడుస్తుంది, సడన్గా సినిమాలు ఆపేసి మళ్ళీ జబర్దస్త్ వైపు తిరిగావు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం అబ్బాయి, అడగడం మన బాధ్యత, లిటరల్గా అడుక్కోవడం మన బాధ్యత. అడిగాము, ఇస్తాను అని వాళ్ళు చెప్పంగానే మనం జబర్దస్త్ మానేసి
లేదంటే డైలీ నడిచే రొటీన్ వచ్చే ఖర్చులు మానేసుకొని ఇంట్లో కూర్చోలేంగా. అవును. ఇప్పుడు అది నడుస్తోంది కాబట్టి కొంచెం జనాల్లో కనబడుతున్నాం కాబట్టి మనం ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఆ చనువుతోటి మనం ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం. అవును. ఇప్పుడు అది లేక ఈ సినిమాలే వస్తున్నాయని కూర్చుంటే ఈ సినిమా రాకపోతే అలా రాలేదుగా. అవును. అవును. అందరూ ఏమనుకుంటారు, జబర్దస్త్ నడుస్తాం కదా బాగానే సంపాదించుకుంటున్నాడు అంటారు. కానీ జబర్దస్త్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది టీం లీడర్లకి మాత్రమే తెలుసు. వాడికి వచ్చే పేమెంట్ ఎంత, వాడు ఇచ్చే పేమెంట్ ఎంత. చూసేవాడు ఏమనుకుంటాడు, వీడికి ఏంటి కారులో తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా ఈజీ, ఈఎంఐలు కట్టద్దు. ఇల్లు కొనడం చాలా ఈజీ. అంతేగాని ఇప్పుడు జబర్దస్త్ వస్తుంది కదా అని చెప్పి లైఫ్ని రోడ్డు అలానే బండి మీద వెళ్తూ బతకలేంగా. కొంచెం ఏజ్ పెరిగి మన ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో మనం మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ కోసమే ఆర్టిస్ట్ సగం జీవితం శంకరాగిపోయేది. కాదని ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ వెళ్ళే ఆలోచన కానీ లేదు, అవకాశం వచ్చినా లేదు వద్దన్నారు నన్ను. ఎందుకు వద్దన్నారు? ఎందుకు వద్దన్నా తెలీదు నాకు కూడా. నాకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఎవడైనా నన్ను వద్దు అని అంటే ఎందుకో నేను అడగను. అది ఎవరు ఎట్లయినా రాసుకొని దాన్ని. ఒకడు ఈగో అంటాడు, ఒకడు పొగరంటాడు, ఒకడు నానా విధాలు మాట్లాడతారు. నేనేమంటానంటే సెల్ఫ్ అది ఉంటుంది కదా లోపల, రెస్పెక్ట్, అదంటా నేను. ప్రపంచంలో ఎవరికి లేదు ఈగో. అసలు ఈగో లేని జీవరాశి ఈ భూమి మీద ఎవడూ పుట్టలేదు ఇంతవరకు. ఈగో లేని జీవరాశి భూమి మీద ఏ పుట్టగా లేదు. ఏదో ఒక చిన్న దాంట్లో కనిపిస్తుంది ఉంటుంది. మరి వాళ్ళు ఎలా అంటారు నాకు ఈగో ఉందని నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ దగ్గర తప్పు లేనప్పుడు కదా నువ్వు ఎదుటి తప్పు అని చెప్పాలి. నీ కథ అంతా నీ ఈగో మీద, అంటే నీ ఈగో అనే టాపిక్ మీద నడుస్తుంది ఇప్పటికీ. నేను ఇందాక చెప్తుంది అదే. నేను ఒంటి మీద వేసుకున్న వస్త్రం మీద ఒట్టేసి చెబుతున్నా, నాకు ఈగో ఉందని ప్రచారం చేసి ఈ ప్రచారం వల్ల నేను ఎంతైతే నష్టపోయానో ఈ నష్టానికి కారణమైన ప్రతి ఒక్కడు నేను నమ్మే భగవంతుడి వల్ల సర్వనాశనం అయిపోవాలి. అది నేను భగవంతుడిని కోరుకునేది. నేను బతికుండగానే అది చూసి చచ్చిపోవాలి. ఇంకో జన్మెత్తి వాడి ఈ పాపం క్యారీ వద్దు. నా కళ్ళ ముందే వాడి నాశనం అయిపోవాలి. ఇండస్ట్రీలో సెంటర్కి శత్రువులు ఉన్నారా? శత్రువులు ఉన్నారా అంటే పబ్లిసిటీ చేసినోడు తెలియాలి. ఆడికి నేను ఫ్రెండా శత్రువునా? పబ్లిసిటీ చేసినాడే శత్రువు. దట్స్ ఇట్. ఇప్పుడు నీకు పెద్ద సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇస్తానాడు అబ్బాయి, నువ్వు ఎంత ప్రిపేర్ అవుతారా? నువ్వు రేపు పొద్దున సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తానంటే ఈరోజు రాత్రికి మొత్తం బ్రీఫ్ చేసుకుంటావు. నువ్వు క్వశ్చన్ రాసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని, ఒకవేళ పొరపాటున మనం ఏమన్నా పదాలు ఏమైనా తేడాలు ఉన్నాయా అని కూడా అనుకొని టక్కున రేపొద్దున ఆ సెలబ్రిటీ రాలేదు, నువ్వేమనుకుంటావు, మిస్ అయిపోయాడు అనుకుంటావు. కానీ నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ సెలబ్రిటీకి నీతో ఇంటర్వ్యూ చేయించుకోవద్దు అని ఒకటి చెప్పాడు. నీకు ఎవడి మీద కోపం? చెప్పినోడి మీద. అలా ఎలా ఉంటుంది చెప్పినోడి మీద? ఫస్ట్ ఆడు ఎందుకు చెప్పాలి అని ఉంటుంది కదా. ఇప్పుడు సెలబ్రిటీ మీద కాదు కదా కోపం లేదు. అంటే నీకు రావాలి ఈ రోజు జరగాల్సిన నీ ఫుడ్, ఈ సెలబ్రిటీ వల్ల నీకు ఇంటర్వ్యూ అయితే ఇది హై రేంజ్కి వెళ్తుంది. అంత పెద్ద సెలబ్రిటీ నువ్వు ఇంటర్వ్యూ చేసావని నీ గురించి జనాల్లో చూస్తారు, రేటింగ్ పెరుగుతుంది, నీకు కాస్త డబ్బు ముడుతుంది. రైట్? ఇప్పుడు చెప్పినోడు ప్రత్యక్షంగా చెప్పాడా? నీ ముందు చెప్పాడా? లేదు. పరోక్షంగా అయితే చేశాడుగా. అంటే నీకు జరగాల్సిన నీ ఫ్యూచర్ టెన్స్లో జరగాల్సిన ఒక అద్భుతమైన కార్యక్రమాలకి అడ్డం పెద్ద అడ్డం వేసాడుగా ఇక్కడ. మరి వాడు బాగుండాలని నువ్వు ఎందుకు కోరుకుంటావు? లేదు. Simple. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.